Hi friends, welcome back to this session on spoken English. Let us see one more modal verb, that is should. Should is also a modal verb. After that, verb is there in the base form only. After should, if verb is there in the base form, then what is the meaning it conveys? Let us understand. After should, if verb is there in the base form, generally it is used to talk about the obligation. When you want to express obligation, you know very well obligation means something is allotted to somebody to be done. Then that particular situation is called obligation. ఎవరైనా ఏదైనా పని మనకు అసైన్ చేసినప్పుడు చేయాలి అని చెప్తాం కదా, అదే ఆబ్లిగేషన్ అనమాట. సో వెన్ యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ ఆబ్లిగేషన్ వి కీప్ ఆన్ యూసింగ్ ద మోడల్ వర్బ్ షుడ్. షుడ్ denotes obligation, but remember this obligation is only in the sense of advice. Remember, should is a word which is used to talk about the obligation, but this obligation is only in the sense of advice. Only advice మాత్రమే, command కాదు. When you want to advise the people, when you want to advise somebody to do something, only in the sense of advising we keep on using the word should. Literally the Telugu meaning for the word should is, should అంటే చేయాలి. మనం ఇలా చెప్తూ ఉంటాం కదా, యూ షుడ్ లెర్న్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే ఇది అడ్వైస్ మాత్రమే. నేర్చుకోవడం నేర్చుకోకపోవడం అతని ఇష్టం. యూ షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడాలి. యూ షుడ్ అండర్స్టాండ్ ద ప్రాబ్లం, నువ్వు ప్రాబ్లం అర్థం చేసుకోవాలి. యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ యంగర్ బ్రదర్, మీ తమ్ముని నువ్వే చూసుకోవాలి. యూ షుడ్ డూ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. ఇలాగా వెన్ యు ఆర్ అడ్వైసింగ్ ద పీపుల్, ఓన్లీ ఇన్ ద సెన్స్ ఆఫ్ అడ్వైస్ వి కీప్ ఆన్ యూసింగ్ ద వర్డ్ షుడ్. మనం ఇలాగా వెన్ యు ఆర్ గివింగ్ ఏ పీస్ ఆఫ్ అడ్వైస్, వెన్ యు ఆర్ taking liberty to advise somebody, when you are advising somebody in a friendly way, then we keep on using the word should. మనం ఇలా చెప్తూ ఉంటాం, you should not talk like that, నువ్వు అలా మాట్లాడకూడదు. you should not do like this, నువ్వు ఇలా చేయకూడదు. you should not go there, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. you shouldn't miss my class. should plus not equal to shouldn't కదా, రెండు విడివిడిగా రాయొచ్చు లేదా కలిపి. you shouldn't miss my class. you should not neglect your studies. you shouldn't neglect your studies. ఇలాగ చేయాలి చేయకూడదు అని చెప్తున్నప్పుడు షుడ్ వాడతాం అన్నమాట. మనం కొన్నిసార్లు ఇలా అడుగుతుంటాం, వాట్ షుడ్ ఐ డూ, నేనేం చేయాలి. ఇట్ మీన్స్ ఐ డోంట్ నో వాట్ టు డూ, ప్లీజ్ అడ్వైస్ మీ, ప్లీజ్ యూ టెల్ మీ. ఇలాగ వెన్ యూఆర్ సీకింగ్ ద అడ్వైస్ ఆల్సో వీ కెన్ యూజ్ షుడ్. అడ్వైస్ ఇచ్చేటప్పుడు అడ్వైస్ తీసుకునేటప్పుడు మనం షుడ్ యూజ్ చేసి అడుగుతాం చెప్తాం అనమాట. వేర్ షుడ్ ఐ గో, నేను ఎక్కడికి వెళ్ళాలి. హౌ షుడ్ ఐ గో, నేను ఎలా వెళ్ళాలి. వెన్ షుడ్ ఐ కమ్, నేను ఎప్పుడు రావాలి. వై షుడెంట్ ఐ కమ్, నేను ఎందుకు రాకూడదు. వై షుడెంట్ ఐ లవ్ యూ, నేను ఎందుకు నేను లవ్ చేయకూడదు. చెప్పు, నేను ఎందుకు నేను లవ్ చేయకూడదు. అప్పుడు అమ్మాయి అంటది, వై షుడ్ ఐ లవ్ యూ, టెల్ మీ ద వన్ రీజన్, ఒక్క రీజన్ చెప్పు నేను నేను ఎందుకు లవ్ చేయాలో. ఇలా అంటది కదా. ఇలా చేయాలి చేయకూడదు అని చెప్తున్నప్పుడు షుడ్ యూజ్ చేస్తాం అనమాట. బట్ రిమెంబర్, దిస్ ఇస్ ఓన్లీ ఇన్ ద సెన్స్ ఆఫ్ అడ్వైస్. లెట్ us see how to frame questions, how to frame different type of sentences. ఇప్పుడు ఐ షుడ్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు క్వశ్చన్ చేయాలి, నేను అక్కడికి వెళ్ళాలా అని. షుడ్ ఐ గో దేర్. ఐ షుడెంట్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళకూడదు. లేదా ఐ షుడ్ నాట్ గో దేర్, కలిపైనా రాయొచ్చు విడివిడిగానే రాయొచ్చు. షుడ్ ఐ నాట్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళకూడదా. వై షుడ్ ఐ గో దేర్, నేను ఎందుకు వెళ్ళాలి అక్కడికి. వై షుడెంట్ ఐ గో దేర్, నేను ఎందుకు వెళ్ళకూడదు అక్కడికి. ఇలాగా దే షుడ్ కమ్ హియర్, వారు ఇక్కడికి రావాలి. షుడ్ దే కమ్ హియర్, వారు ఇక్కడికి రావాలా. దే షుడ్ నాట్ కమ్ హియర్, వారు ఇక్కడికి రాకూడదు. షుడెంట్ దే కమ్ హియర్ ఆర్ షుడ్ దే నాట్ కమ్ హియర్, వారు ఇక్కడికి రాకూడదా అని క్వశ్చన్ చేస్తున్నప్పుడు. హీ షుడ్ రైట్ ద ఎగ్జామ్. షుడ్ హీ రైట్ ద ఎగ్జామ్. హీ షుడెంట్ రైట్ ద ఎగ్జామ్. షుడ్ హీ నాట్ రైట్ ద ఎగ్జామ్, అతను ఎగ్జామ్ రాయకూడదా. విచ్ ఎగ్జామ్ షుడ్ హీ రైట్, అతను ఏ ఎగ్జామ్ రాయాలి. ఇలాగా చెప్తున్నప్పుడు షుడ్ యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ మోడల్ వర్బ్ విచ్ ఈస్ మస్ట్. Must is also a modal verb.
షుడ్ అంటే చేయాలి అని చెప్పాం కదా, మస్ట్ అంటే తప్పకుండా చేయాలి. Should and must both are used in the same way, but only one difference is should talks about the obligation but only in the form of advice. Must is also used to express the obligation only, but must is used to give emphasis. ఏదైనా ఒక పనిని తప్పకుండా చేయాలి అని చెప్తాం కదా, అలాంటప్పుడు షుడ్కి బదులుగా మస్ట్ యూస్ చేస్తాం అనమాట. When you are passing the order, when you are passing the command, commandingly asking the other person to do something, whether the other person is willing or not, it is not the matter. Irrespective of the willingness of a person, when you are expecting something to be done by that person, then keep on using the word must. Whether the other person is willing or not, it is not the matter. You ordered somebody to do something authoritatively when you are talking, in a commanding voice when you are talking, in a demanding way when you are talking, then we keep on using the word must. Should అంటే చేయాలి అడ్వైస్ రూపంలో, మస్ట్ అంటే తప్పకుండా చేయాలి, ఎదుటివాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా చేయాలి అని చెప్తున్నప్పుడు చేయాలన్నమాట, అలాగా తప్పకుండా చేయాలి. ఇప్పుడు యూ షుడ్ లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పాను కదా, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, అదే నువ్వు ఇంగ్లీష్ తప్పకుండా నేర్చుకోవాలని చెప్పాలి. యూ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్ అంటే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. యూ మస్ట్ స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్స్ వెన్ యూఆర్ ఇన్ ద క్లాస్ రూమ్. మీరు క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు మీ మొబైల్స్ని స్విచ్ ఆఫ్ చేయాలి. ఇట్ మీన్స్ వెదర్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ ఆర్ నాట్, ఐ డోంట్ కేర్, యూ మస్ట్ డూ ఇట్. యూ మస్ట్ ఫాలో మై క్లాసెస్, యూ మస్ట్ నాట్ మిస్ మై క్లాసెస్, యూ మస్ట్ నాట్ నెగ్లెక్ట్ ద ప్రాక్టీస్. ఇలాగ ఏదైనా ఒక పనిని తప్పకుండా చేయాలి, ఇలా చేయకూడదు అని చెప్తున్నప్పుడు మస్ట్ వాడతాం అనమాట. బట్ వెన్ కమింగ్ టు క్వశ్చనింగ్, జనరలీ వీ డోంట్ యూస్ మస్ట్, వీ యూస్ షుడ్ ఓన్లీ. బట్ ఇఫ్ యూ యూస్ మస్ట్ ఆల్సో, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి రాంగ్. యాక్చువల్గా పాజిటివ్ సెంటెన్స్ చెప్పేటప్పుడు షుడ్ వాడచ్చు, మస్ట్ వాడచ్చు, బట్ క్వశ్చన్ చేసేటప్పుడు ఎక్కువగా మస్ట్ వాడరండి, షుడ్ ఒకటే వాడతారనమాట. మీరు మస్ట్ యూజ్ చేసినా కూడా తప్పేం కాదు, కానీ జనరల్గా ఎవరు యూజ్ చేయరు. బట్ రిమెంబర్, మస్ట్ అండ్ షుడ్ ఒకేసారి వాడకూడదు. యూ మస్ట్ అండ్ షుడ్ కమ్ టు ద క్లాస్ అని చెప్తూ ఉంటారు. మస్ట్ వస్తే షుడ్ రాకూడదు, షుడ్ వస్తే మస్ట్ రాకూడదు. షుడ్ ఈస్ అన్ అడ్వైస్, షుడ్ అనేది ఒక అడ్వైస్, మస్ట్ ఈస్ ఎ కమాండ్. సో డోంట్ యూస్ బోత్ అట్ ద సేమ్ టైం. ఒకటి, యూ షుడ్ కమ్ టుమారో, నువ్వు రేపు రావాలి, లేదా యూ మస్ట్ కమ్ టుమారో, నువ్వు తప్పకుండా రావాలి. అడ్వైస్ అన్నా ఇవ్వాలి, కమాండ్ అన్నా ఇవ్వాలి. యాక్చువల్గా పీపుల్ ఏమనుకుంటారంటే మస్ట్ అంటే గ్యారంటీ, షుడ్ అంటే గ్యారంటీ, రెండూ కలిపితే ఇంకా గ్యారంటీ, ఖచ్చితంగా ఆ పని చేసేస్తాడు అనుకుంటారు. అలా కాదు. షుడ్ ఈస్ ఏ అడ్వైస్, షుడ్ ఈస్ అన్ అడ్వైస్, మస్ట్ ఈస్ ఏ కమాండ్. సో మీరు కమాండ్గా అడగాలనుకుంటే మస్ట్ యూస్ చేయండి, లేదా అడ్వైస్ ఇవ్వాలనుకుంటే షుడ్ యూస్ చేయండి. బట్ డోంట్ యూస్ బోత్ అట్ ద సేమ్ టైం. I hope I am clear with this. You are also clear. మనం ఇలా చెప్తుంటాం కదా, when we buy a bike we must follow the traffic rules. మనం బైక్ కొంటే మనం తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి. when we earn money we must pay the income tax. మనం డబ్బులు సంపాదిస్తే మనం తప్పకుండా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి. ఇలాగ ఏదైనా ఒక పని తప్పకుండా చేయాలి అని చెప్పేటప్పుడు ఇలాగ మన డ్యూటీని, రెస్పాన్సిబిలిటీని ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు మస్ట్తో చెప్పాలన్నమాట. ఐ హోప్ ఐ am clear. You are also clear. Thanks for watching my video and please do subscribe and support me. Thank you very much.